ఫిరంగిపురం మండలం నుదురుబడి గ్రామం. నా పేరు ముచ్చుకోటయ్య. నేను ఎస్సీ దళిత మూవ్మెంట్ కానీ డాక్టర్ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు చేసినటువంటి కృషి చాలా అద్భుతము, అభినందనీయము. ఈ ప్రభుత్వం వల్ల గడిచిన ప్రభుత్వంలో అనేకటువంటి రైతులకు కానీ కూలీలకు కానీ ఇసుక, శాండు, ల్యాండు మాఫియా జరిగింది. ఆ మాఫియాల వల్ల వ్యవస్థ కుదేలైపోయింది. అది గమనిస్తూ ఉన్నారు. 11 పరిశ్రమలు తిరిగి విదేశాలకి రిటర్న్ వెళ్ళిపోయినాయి. అంటే నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా వెలయతాండం చేస్తూ ఉంది. అదేవిధంగా మన సూపర్ 6 పథకాలు అనేటువంటివి చాలా అద్భుతమైన పథకాలు పెట్టారు. ఆ పథకాల ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుందని, మన మనిషికి తలకాయ ఎంత ముఖ్యమో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అంత ముఖ్యము. ఈ ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ గారు చేయూతనిచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. అదేవిధంగా ఈ పరిస్థితిని మాత్రం అర్థం చేసుకుని పురంధేశ్వరి గారి చొరవ తీసుకొని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ముస్లిం మైనార్టీలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మక్కా పక్కా కానీ దిల్హోనా కానీ తర్వాత అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా చంద్రబాబు గవర్నమెంట్లోనే ఇచ్చారు. ముస్లింలు ఎప్పటికీ విస్మరించలేదు. మక్కా పక్కా కానీ హౌసింగ్ కానీ ఏదైనా కానీ హజ్ హౌస్ కానీ వాళ్ళని పంపించడంలో కానీ చాలా చొరవ తీసుకున్నారు. ముస్లింలకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎస్సీల మీద మరీ ఎక్కువగా ఎస్సీల మీద ఎస్సీ పెట్టడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాము. ఎస్సీ మీద ఎస్సీ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అదేమని మాట్లాడితేనే 41 నోటీసులు, హెరాస్మెంట్లు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ 53 రోజుల జైలు నిర్బంధంలో ఉన్నప్పటికీ ఎంతోమంది 203 మంది ప్రాణాలు కోల్పోయితే నిజం కలవాలని వాళ్ళ సతీమణి బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నది. ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమెతో పాటు ఈ ప్రతి ఒక్క కుర్రవాళ్ళు, డిగ్రీ చదువుకున్న కుర్రవాళ్ళు గమనించారు. అందుకే పట్టభద్ర ఎలక్షన్లో 3 క్లీన్ చిట్ ఇచ్చారు. దీనికి ఉదాహరణ అదే. కావున మేమందరం కూడా ఈ 15 సంవత్సరాల నుంచి ఒక నియోజకవర్గాన్ని శ్రావణ్ కుమార్ గారు అంటిపెట్టుకొని ఉన్నారు. ప్రతి కార్యకర్తతోటి ఆయన పరిచయాలు ఉన్నాయి. ఆయన అయితే మచ్చలేని నాయకుడు. 33,000 ఎకరాలు భూసేకరణలో కూడా ఆయన పేరు ఇంత బయటకు రాలేదంటే ఆయన నీతి నిజాయితీకి నిలువురు తట్టడం అర్థం. అదేవిధంగా అగ్నికి వాయుతోడైనట్టు మనకు పెంపసాని చంద్రశేఖర్ గారు రావడం అనేది అభినందనీయము. ఆయన సారథ్యంలో ప్రవాసాంధ్రులు కానీ అక్కడ ఉన్నట్టు ఎన్ఆర్ఐలు కానీ వచ్చేసి ఇక్కడ పరిశ్రమ నెలకొల్పి ఈ రాష్ట్రాన్ని కానీ ఈ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కానీ రూపురేఖలు మారుస్తారని మేము చదువుకున్న కుర్రవాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ మిగతా జనం కానీ పూర్తిగా దృఢ సంకల్పంతో ఉన్నారు. పెంపసాని చంద్రశేఖర్ గారికి ఇదే వరవడ కొనసాగించి ఆయన గెలిపించుకుంటే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటూ మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు.